హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఇలా ఊహించుకోండి. అపారమైన జ్ఞానం ఉన్న ఒక గొప్ప పండితుడు చేతుల్లో ఏమీ లేకుండా కేవలం తన తెలివిని నమ్ముకుని రాజదర్బార్లోకి వెళ్తాడు. కానీ అవమానంతో బయటకు వస్తాడు. అక్కడున్న రాజు అతన్ని అవమానిస్తాడు. అతని రూపం చూసి వెక్కిరిస్తాడు, బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఆ సమయంలో మనం కనుకుంటే ఏం చేస్తాం? కోపంతో రగిలిపోయేవాళ్ళం, కుంగిపోయేవాళ్ళం, లేదా గట్టిగా అరిచేవాళ్ళం. కానీ అక్కడున్న వ్యక్తి చాణక్యుడు ఇవేమీ చేయలేదు. అక్కడ కూర్చున్న రాజు పేరు ధనానందుడు. ఈ రాజైన ధనానందుడు తనని అవమానించినప్పుడు చాణక్యుడు ఒక శక్తివంతమైన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అదే ఎమోషన్స్ ఆర్ టెంపరరీ, డెసిషన్స్ ఆర్ పర్మనెంట్. కోపంతో రియాక్ట్ అవ్వడం వల్ల కేవలం ఓటమి తప్ప ఇంకేమి ఉండదు. అందుకే అతను భావాలని పక్కన పెట్టి, అంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి లాజిక్తో ఆలోచించాడు. అతను దానిని కేవలం వ్యక్తిగత అవమానంగా చూడలేదు, రాజు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఆ స్పష్టత అతనికి ఒక పెద్ద విజన్ ఇచ్చింది. మరియు ఆ క్షణంలో చాణక్యుడు ఒక శపథం చేశాడు. కానీ అది కోపంతో కాదు, వ్యూహంతో. ఆ ఒక్క అవమానం నుంచే ఒక పెద్ద లక్ష్యం పుట్టింది. నంద సామ్రాజ్యాన్ని కూలదోసి చంద్రగుప్త మౌర్యుడి కింద కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించడం. ఈ వీడియోలో అవమానాన్ని చాణక్యుడు ఎలా శక్తిగా మార్చుకున్నాడో, తన భావాలను వ్యూహంగా ఎలా మార్చుకున్నాడో, మరియు అతని నిర్ణయాలు భారత చరిత్ర గమనాన్ని ఎలా మార్చాయో తెలుసుకుందాం. ముందుగా చాణక్యుడు ధనానందుని కథ. చాలా ఏళ్ల క్రితం నంద సామ్రాజ్యం యొక్క గొప్ప రాజదర్బార్లోకి చాణక్యుడు అనే ఒక నిగర్వి బ్రాహ్మణ పండితుడు అడుగుపెట్టాడు. అతను బంగారం, పట్టు దుస్తులు ఏమీ వేసుకోలేదు. అతని రూపం చాలా సాదాసీదాగా ఉంది, కానీ అతని చూపు చాలా పదునుగా ఉంది. అప్పటికే టీచర్గా, ఒక మంచి ప్లానర్గా, ఒక వ్యూహకర్తగా అతని పేరు చాలా పాపులర్. జ్ఞానానికి విలువ ఉంటుందనే నమ్మకంతో చాణక్యుడు నంద దర్బార్లోకి వచ్చాడు. ధనానందుడి ముందు నుంచున్నాడు. తన సలహాల్ని ఇచ్చి రాజ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకున్నాడు. చాణక్యుడు విజన్ ఒకటే, భారతదేశాన్ని పాలించే రాజు ఇంకా బలంగా ఉండాలి. అతనికి సలహాలు ఇచ్చి దేశాన్ని ఇంకా బలోపేతం చేయాలని అనుకున్నాడు. కానీ ధనానందుడు చాణక్యుడి మాట వినడం పక్కన పెట్టి అతన్ని, అతని రూపాన్ని అవమానించాడు. అక్కడ ఉన్న అందరి ముందు రాజు చాణక్యుడి రూపాన్ని, పేదరికాన్ని రాజదర్బార్లో వెక్కిరించాడు. నీలాంటి వాడికి ఈ దర్బార్లో స్థానం లేదని ఎగతాళి చేసి నవ్వుతూ చాణక్యుడిని బయటికి పంపించేశాడు. చాణక్యుడు కాకుండా ఎవరైనా ఉంటే ఆ క్షణంలో కోపంతో రగిలిపోయేవారు, ఎదురు మాట్లాడేవారు, లేదా తమ గౌరవం కోసం బతిమలాడుకునేవారు. కానీ చాణక్యుడు అవేమీ చేయలేదు. చాణక్యుడు ఆలోచించింది ఒకటే, బ్యాలెన్స్ ఎమోషన్స్ అండ్ లాజిక్. అవమానించబడినప్పుడు చాణక్యుడు తన ఎమోషన్స్ కంట్రోల్లోకి వెళ్ళలేదు. కోపం, అవమానం నిజమే, అయినా ఎమోషన్పై లాజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ క్షణంలో ఎమోషనల్గా స్పందిస్తే అది రాజుకి విజయాన్ని ఇచ్చినట్లేనని అతనికి స్పష్టంగా తెలుసు. అందుకే చాణక్యుడు నిశ్శబ్దంగా నంద దర్బార్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఒక శబదంతో బయటకు వెళ్ళాడు. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ, డెసిషన్స్ ఆర్ పర్మనెంట్. అవమానం, బాధ కొద్ది రోజులకి పోతుంది, కానీ ఆ క్షణంలో తాను తీసుకునే నిర్ణయాలు తన భవిష్యత్తును శాశ్వతంగా మారుస్తాయని చాణక్యుడు అర్థం చేసుకున్నాడు. టెంపరరీ ఎమోషన్స్ వల్ల ఒక పర్మనెంట్ మిస్టేక్ జరగకుండా చూసుకున్నాడు. చాలామంది అయితే నిరాశతో కుంగిపోయేవారు, లేదా తొందరపడి ప్రతీకారం తీర్చుకునేవారు. కానీ చాణక్యుడు తన స్పందన ఇంకా పెద్దదిగా, పర్మనెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే చాణక్యుడు ఒకటే అనుకున్నాడు, ఆల్వేస్ అండర్స్టాండ్ ద మోటివ్ ఆఫ్ అదర్స్. అతను ధనానందుడి ప్రవర్తన వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. రాజు చేసిన అవమానం కేవలం అహంకారం మాత్రమే కాదు, అది అతని క్యారెక్టర్ని కూడా బయటపెట్టింది. గర్వంతో వివేకాన్ని, అంటే నాలెడ్జ్ని పట్టించుకోని క్యారెక్టర్ ఆ రాజు ధనానందుడికి ఉంది. ఈ అవగాహన చాణక్యుడికి ఒక ఆయుధంలా మారింది. ఇలాంటి రాజు గనక కొనసాగితే అతని బలహీనతల వల్ల రాజ్యం పాడైపోతుంది. ముఖ్యంగా నాలెడ్జ్కి వాల్యూ ఇవ్వని రాజు భారతదేశానికి అసలు పనికిరాడని చాణక్యుడు నమ్మాడు. రాజు ఉద్దేశాలను చదవడం ద్వారా చాణక్యుడు ఒక విషయం గ్రహించాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అవమానం కాదు, ప్రజలకు మార్పు అవసరం అని చెప్పడానికి ఇదొక సంకేతం అని చాణక్యుడు బలంగా నమ్మాడు. అప్పుడు చాణక్యుడు తన ఎమోషన్స్ని స్ట్రాటజీలోకి ఛానల్ చేశాడు. బాధలో మునిగిపోవడం పక్కన పెట్టి చాణక్యుడు తన అవమానాన్ని ఒక ఇంధనంగా మార్చుకున్నాడు. ధనానందుణ్ణి గద్దె దించాలనే ఒక మౌన ప్రతిజ్ఞ చేశాడు.
కానీ ఇది ప్రతీకారం కోసం చేసిన ప్రతిజ్ఞ కాదు, ఇది లెక్కలతో కూడిన లక్ష్యం కోసం చేసిన ప్రతిజ్ఞ. అతను నందులను కూలదోస్తాడు, కానీ కోపంతో కాదు, వ్యూహంతో. అతను తన లక్ష్యాన్ని ఒక్కొక్క అడుగుగా మొదలుపెట్టాడు. ఒక మంచి నాయకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే చాణక్యుడు కనుగొంటాడు చంద్రగుప్తుడిని. ద స్టోరీ ఆఫ్ చాణక్య, చంద్రగుప్త అండ్ ద ట్రైబల్ లీడర్స్. కోపంతో నందదర్బార్ నుండి బయటకు వచ్చిన తర్వాత చాణక్యుడు యువకుడైన చంద్రగుప్త మౌర్యుడిని కలుసుకున్నాడు. తెలివైనవాడు, ధైర్యవంతుడు, కానీ ఇంకా నిరూపించుకోవాల్సిన వాడు. ఈ యువకుడు ఒకరోజు శక్తివంతమైన నందులను ఓడించగలడని చాణక్యుడు తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. చంద్రగుప్తుడి సైన్యం చాలా చిన్నది, చెల్లాచెదురుగా ఉంది. ధనానందుడి భారీ సైనిక శక్తితో నేరుగా యుద్ధం చేయడం చాలా చాలా కష్టం. అలా చేసినా అది తెలివి తక్కువ పని అవుతుంది. దీనికి తోడు ఆ ప్రాంతంలోని చాలా గిరిజన తెగలు చంద్రగుప్తుడిని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే నందరాజుకి, ధనానందుడికి మద్దతుగా ఉన్నారు. ధనానందుడి అధికారం నుండి డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నారు. వేరే వాళ్ళు గనక చాణక్యుడి పొజిషన్లో ఉంటే ఇది అసాధ్యం అని అనుకునేవారు. కానీ ఇక్కడే చాణక్యుడు ఒక వ్యూహానికి పురుడు పోశాడు. అదే చాణక్యుడు చెప్పిన గొప్ప కమ్యూనికేషన్ సీక్రెట్స్. ముందుగా సీక్ అండర్స్టాండింగ్ ఫస్ట్. ఆ గిరిజన తెగలపై దాడి చేయడం లేదా బెదిరించడం పక్కన పెట్టి చాణక్యుడు మొదటగా వారి మాట వినడానికి ప్రయత్నం చేశాడు. గిరిజన నాయకులు చంద్రగుప్తుడిని ఎందుకు నమ్మడం లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. వారికి తమ స్వాతంత్రం పోతుందని భయమా, లేదా నందుల పట్ల వారికున్న విధేయత, లేదా అది కేవలం బ్రతకడం కోసమా, బలమైన పక్షానికి మద్దతు ఇవ్వడం కోసమేనా అని ఆలోచించాడు. ఆ విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఒక యాక్షన్ తీసుకునే ముందు అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలు విని చాణక్యుడు వారి నిజమైన ఉద్దేశాలని కనుగొన్నాడు. అప్పుడే చాణక్యుడు టాక్ట్ ఉపయోగించాడు, ఎంపతి చూపించాడు. చాణక్యుడు వారిని శత్రువుగా కాకుండా ఒక తెలివైన మధ్యవర్తిగా సంప్రదించాడు. వారి భయాలను గుర్తించాడు, వారి సాంప్రదాయాలను గౌరవించాడు. అతను సానుభూతి చూపించాడు. మీ ప్రజలకు భద్రత కావాలి, మీ తెగకు గౌరవం కావాలి అని చెప్పాడు. ఈ సానుభూతి వారిలోని శత్రుత్వాన్ని తగ్గించింది. చంద్రగుప్తుడిని ఒక ముప్పుగా చూడటానికి బదులుగా ఆ గిరిజన నాయకులు తమ మాట వినడానికి సిద్ధంగా ఉన్న చాణక్యుడిని ఒక తెలివైన వాడిగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు చాణక్యుడు కమ్యూనికేషన్లో మాస్టర్ వెపన్ వాడాడు. అదే ప్రపోజ్, విన్ విన్ సొల్యూషన్. చాణక్యుడు ఒక అద్భుతమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. గిరిజన తెగలు చంద్రగుప్తుడికి మద్దతు ఇస్తే వారి స్వాతంత్ర్యాన్ని మౌర్య రాజ్యం గౌరవిస్తుంది. వారికి భద్రత మాత్రమే కాదు, కొత్త రాజ్యంలో సంపద కూడా వాటా ఇస్తుంది. ఇది ఆ ట్రైబల్స్కి అవసరం. అదే చాణక్యుడు ఇచ్చాడు. దానికి బదులుగా అక్కడున్న తెగల బలం మరియు ఆ ప్రాంతంపై వాళ్లకున్న నాలెడ్జ్ నందులను ఓడించడంలో చాలా ఉపయోగపడుతుందని చాణక్యుడు తెలుసుకున్నాడు. ఇదే విన్ విన్ సొల్యూషన్. ఇది బలవంతంగా విధేయతను సాధించడం కాదు, ఇద్దరి ప్రయోజనాలు ఒకే దిశలో ఉండేలా చేయడం. తద్వారా ఇద్దరూ గెలుస్తారు. అండ్ దాని ఫలితం చంద్రగుప్తుడిని ఒకప్పుడు వ్యతిరేకించిన గిరిజన నాయకులు ఒక్కొక్కరిగా అతని పక్షాన నిలబడ్డారు. ఒకప్పుడు శత్రుత్వం ఉన్న చోట ఇప్పుడు ఒక బలమైన కూటమి ఏర్పడింది. చంద్రగుప్తుడి చిన్న సైన్యానికి ఇప్పుడు గిరిజన వీరుల మద్దతు లభించింది. ఇది ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే అతని ప్రయాణంలో మొదటి ముఖ్యమైన అడుగు. ఇది కేవలం బలంతో కాకుండా అర్థం చేసుకోవడం, సానుభూతి మరియు ఇద్దరికి లాభదాయకమైన వ్యూహం ద్వారా సాధ్యమైంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి చాణక్య అండ్ ద పవర్ ఆఫ్ అడాప్టబిలిటీ. గిరిజన తెగల మద్దతు పొంది చంద్రగుప్తుడి సైన్యాన్ని బలోపేతం చేసిన తర్వాత కూడా నందరాజ్యం ఇంకా చాలా శక్తివంతంగా ఉంది. వారి సైన్యం పెద్దది, వారికి ఉన్న సంపద చాలా ఎక్కువ, వారి కోటలకు భారీగా రక్షణ ఉంది. చాణక్యుడు ఒకే పద్ధతులను మళ్ళీ ఉపయోగిస్తే ఓడిపోతామని తెలుసుకున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఆ అడాప్టబిలిటీ అతని రహస్య ఆయుధంగా మార్చుకున్నాడు. ఈ అడాప్టబిలిటీ సరిగ్గా ఉండాలంటే చాణక్యుడు ముందు తెలుసుకున్నాడు రికగ్నైజ్ ద నీడ్ ఫర్ చేంజ్. చాణక్యుడు పరిస్థితిని స్పష్టమైన చూపుతో పరిశీలించాడు. నందులను ఒక పెద్ద యుద్ధంతో ఓడించలేము, వారి బలాన్ని నెమ్మదిగా అడుగడుగుగా తగ్గించాలి. ఈ విషయాన్ని గుర్తించడమే ఒక పెద్ద వ్యూహం. దీని తర్వాత చాణక్యుడు అడాప్టబుల్గా ఉండడానికి తెలుసుకున్న రెండో విషయం లెవరేజ్ స్ట్రెంగ్త్స్. సంఖ్యలో కానీ సంపదలో కానీ నందులతో పోటీ పడకుండా చంద్రగుప్తుడికి ఉన్న వాటిపై చాణక్యుడు దృష్టి పెట్టాడు. నమ్మకస్తులైన అనుచరులు, వేగంగా కదలగలిగే సైన్యం మరియు ప్రజల నమ్మకం. చిన్న మరియు క్రమశిక్షణతో కూడిన దళాలను ఒక పెద్ద నిలకడగా ఉండే సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధంగా మార్చాడు. మార్పు ముఖ్యమే, కానీ మన బలాలేంటో కూడా తెలుసుకోవడం అంతకన్నా ముఖ్యం. అండ్ ఆ తర్వాత అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రెడిషన్స్ని మర్చిపోకుండా ఉండడం. అదే అడాప్టబిలిటీలో మూడో పాయింట్.
బ్యాలెన్స్ ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్. యుద్ధానికి సంబంధించిన పాత సూత్రాల్ని చాణక్యుడు గౌరవించాడు. క్రమశిక్షణ, కూటములు అంటే గ్రూప్స్, వీటికి గౌరవం ఇస్తూనే వాటికి కొత్తదనం కూడా జోడించాడు. బహిరంగ యుద్ధానికి బదులు గెరిల్లా దాడులు, రహస్య రాజకీయ కూటములు, సీక్రెట్ పొలిటికల్ అలయన్సెస్, అలాగే ప్రచారం అంటే ప్రోపగాండా మరియు దౌత్యం అంటే డిప్లొమసీ, వీటి ద్వారా నందుల ప్రభావాన్ని, వీళ్ళ ఇంపాక్ట్ని తగ్గించడం మొదలుపెట్టాడు. పాత తెలివి, కొత్త పద్ధతులు, ఒక కిల్లర్ కాంబినేషన్ ఇది. శత్రువుకి నిద్ర లేకుండా చేసింది. నెక్స్ట్, అడాప్టబిలిటీలో చాణక్యుడు చెప్పిన 4వ విషయం స్టే రెసిలియంట్. ప్రతి ఎదురు దెబ్బ నుండి చాణక్యుడు కొత్త విషయాలను నేర్చుకున్నాడు. ఎందుకంటే చాలా ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే నంద సామ్రాజ్యం చిన్న సామ్రాజ్యం కాదు. సో వాళ్ళతో చేసిన చిన్న చిన్న యుద్ధాలు ఫెయిల్ అయ్యాయి. ఒక ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు టార్గెట్ని మర్చిపోకుండా ప్లాన్ని మార్చుకున్నాడు. ప్రతి మార్పుతో నందులు కొంచెం కొంచెంగా బలాన్ని కోల్పోగా చంద్రగుప్తుడు, మౌర్యులు మరింత శక్తివంతంగా మారారు. తన పద్ధతిని పదే పదే మార్చడం ద్వారా చాణక్యుడు నెమ్మదిగా నందుల బలాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు అజేయంగా అనిపించిన సామ్రాజ్యం బీటలు వారుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నెక్స్ట్, చాణక్య అండ్ ద సీక్రెసీ ఆఫ్ ప్లాన్స్. చాణక్యుడు, చంద్రగుప్తుడు శక్తివంతులు అవుతున్నా వారికి ఒక ప్రమాదకరమైన విషయం తెలుసు. నందరాజ్యానికి అన్ని చోట్ల కళ్ళు, చెవులు ఉన్నాయి. ఒక నిర్లక్ష్యపు మాట, ఒక ప్రణాళిక బయటపడినా ఇన్ని సంవత్సరాల కష్టం ఒక్క రోజులోనే నాశనం అయిపోతుంది. కొన్నిసార్లు అత్యంత పదునైన ఆయుధం నిశ్శబ్దం అని చాణక్యుడు గుర్తించాడు. ఆ సీక్రెసీ కోసం చాణక్యుడు చేసిన మొదటి పని గార్డ్ యువర్ సీక్రెట్స్. చంద్రగుప్తుడికి చాణక్యుడు తన ప్రతి కదలికను బయటకు చెప్పేవాడు కాదు. అతను నంద దర్బార్ లోపల లోతుగా గూఢాచారులను ఏర్పాటు చేశాడు. రాజు చెవిలో గుసగుసలాడేవారు కూడా చాణక్యుడికి వార్తలు అందించేవారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అతను ఈ గూఢాచారుల గురించి చంద్రగుప్తుడికి ఎప్పుడూ చెప్పలేదు. ఇది చంద్రగుప్తుడిని అనుమానించడం కాదు. చాణక్యుడు ఒకటే నమ్మాడు, ఎంత తక్కువ మందికి తెలిస్తే ప్లాన్ అంత సేఫ్ అని చాణక్యుడు నమ్మాడు. అలాగే సీక్రెసీ విషయంలో చాణక్యుడు చేసిన రెండో విషయం స్ట్రాటజిక్ డిస్క్లోజర్. అంటే ఎవరికి ఎంత అవసరమో అంతే చెప్పడం. చాణక్యుడు తన వ్యూహాల గురించి మాట్లాడినప్పుడు ఆ క్షణంలో అవసరమైనది మాత్రమే చెప్పేవాడు. చంద్రగుప్తుడితో యుద్ధాలు గెలవడానికి అవసరమైన విషయాల్ని మాత్రమే చెప్పేవాడు. మిత్రులతో వారిని నమ్మకంగా ఉంచడానికి అవసరమైన విషయాలు మాత్రమే చెప్పేవాడు. అలాగే గూఢాచారులతో తన పెద్ద విజన్ గురించి కాదు, వాళ్ళు చేయాల్సిన చిన్న చిన్న పనుల గురించి మాత్రమే చెప్పేవాడు. ఈ విధంగా చాణక్యుడు రాజుకి, తన స్నేహితులకి, అలాగే తన గూఢాచారులకి పూర్తిగా అన్నీ చెప్పకుండా వాళ్ళకి ఏం అవసరం అంతే చెప్పేవాడు. అలాగే సీక్రెసీ విషయంలో చాణక్యుడు నమ్మిన మూడో విషయం ట్రస్ట్ వైజ్లీ. చాణక్యుడి ఆలోచన ఎవరిని నమ్మకుండా ఉండడం కాదు, ఎవరినైనా సరే తెలివిగా నమ్మడం. ఒక మంచి వ్యక్తి కూడా కోపంలో నోరు జారవచ్చని లేదా శత్రువుల చేత మోసపోవచ్చని చాణక్యుడికి తెలుసు. తన విజన్ను గట్టిగా కాపాడుకోవడం ద్వారా అతను చంద్రగుప్తుణ్ణి, తన మిత్రుల్ని మరియు ఆ లక్ష్యాన్ని మొత్తం రక్షించాడు. నందరాజు తన రాజభవనం సురక్షితంగా ఉందని, తన రహస్యాలు సురక్షితంగా ఉన్నాయని నమ్మాడు. కానీ అతను ముక్కు కింద నుంచే చాణక్యుడి గూఢాచారుల వల బిగుసుకుపోతుంది. ప్రతి గుసగుస, ప్రతి రహస్య ప్రణాళిక చంద్రగుప్తుడికి చేరుతుంది. ఆ శక్తివంతమైన రాజ్యం పతనానికి మరింత దగ్గరవుతుంది. నెక్స్ట్, చాణక్య అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్. సంవత్సరాల పాటు చాణక్యుడు కూటములను నిర్మించాడు, గిరిజనులను గెలుచుకున్నాడు. వ్యూహం అంటే ప్లానింగ్ మరియు రహస్యాల ద్వారా నందులను బలహీనపరిచాడు. కానీ అతనికి ఒక విషయం తెలుసు, ఇవన్నీ ఎంత చేసినా డైరెక్ట్గా యుద్ధం చేయాల్సిందే, ఏదో ఒకరోజు చేయాల్సిందే. ఇదే అత్యంత పెద్ద రిస్క్. ఈ అత్యంత పెద్ద రిస్క్ తీసుకునే సమయం వచ్చిందని చాణక్యుడు అనుకున్నాడు. ధనానందుడి సేనలపై బహిరంగంగా యుద్ధం ప్రకటించేశాడు. కానీ ఈ రిస్క్ టేకింగ్ ముందు చాణక్యుడు కొన్ని విషయాల్ని పాటించాడు. అందులో మొదటిది అసెస్ ద ల్యాండ్స్కేప్. యుద్ధానికి దిగే ముందు చాణక్యుడు క్షేత్రాన్ని అధ్యయనం చేశాడు. నంద సైన్యం సైజు, వారి సంపద, వారి కోటలు మరియు వారి బలహీనతలు అన్నీ అంచనా వేశాడు. అలాగే చంద్రగుప్తుడికి పెరుగుతున్న బలాన్ని కూడా అంచనా వేశాడు. నమ్మకస్తులైన అనుచరులు, గిరిజన మిత్రులు మరియు అణిచివేతతో విసిగిపోయిన ప్రజల స్ఫూర్తి, రెండు వైపులా అంచనా వేయడం ద్వారా ఇది వెంటనే వచ్చే విజయం కాదని, ఇది ఓపికతో చేయాల్సిన యుద్ధం అని తెలుసుకున్నాడు. నెక్స్ట్, స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్లో రెండోది డిఫైన్ యువర్ లిమిట్స్. యుద్ధాలు మొదలైనప్పుడు చంద్రగుప్తుడికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని యుద్ధాలు ఓడిపోయాడు. కొందరు మిత్రులు తడబడ్డారు, ఓడిపోయారు. చాణక్యుడు దీనికి సిద్ధంగానే ఉన్నాడు. ఏ సేనాధిపతి ప్రతి యుద్ధంలో గెలవలేడని అతనికి తెలుసు. ముఖ్యమైనది ఏమిటంటే ఒకే దెబ్బకి ప్రతిదీ కోల్పోకూడదు. మన లిమిట్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎంత రిస్క్ తీసుకోవాలో, ఎప్పుడు వెనక్కి తగ్గితే బాగుంటుందో తెలుసుకోవడం ద్వారా
వారు మళ్ళీ యుద్ధం చేయగలరని చాణక్యుడు ముందలే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్లో మూడో విషయం డైవర్సిఫై యువర్ అప్రోచ్. ఒక పద్ధతి విఫలమైనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు చాణక్యుడు మొండిగా దానినే మళ్ళీ ఉపయోగించలేదు. అతను వ్యూహాల్ని మార్చాడు. కొన్నిసార్లు గెరిల్లా దాడులతో దాడి చేయడం, కొన్నిసార్లు చిన్న పాలకులను గెలవడానికి డిప్లొమసీని ఉపయోగించడం, అంటే మాట్లాడి వాళ్ళని గెలవడం, కొన్నిసార్లు నంద సైనికులలో భయం, సందేహాలను వ్యాప్తి చేయడం, అంటే ఊహాగానాలు, ప్రోపగాండాతో భయపెట్టడం. పద్ధతులను మార్చడం ద్వారా శత్రువు తన తదుపరి కదలికను ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలుసుకున్నాడు చాణక్యుడు. ఆ విధంగా స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్లో 4వ పాయింట్ మానిటర్ అండ్ అడాప్ట్. ప్రతి ఘర్షణతో చాణక్యుడు గమనించాడు ఏది పనిచేసింది, ఏది ఫెయిల్ అయింది, శత్రువు ఎక్కడ బలంగా ఉన్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు. ప్రతి మార్పు చంద్రగుప్తుణ్ణి ఇంకా బలోపేతం చేసింది. ఓటమిలో నేర్చుకున్న ప్రతి పాఠం విజయానికి ఒక అడుగుగా మారింది. యుద్ధం మొదలైంది. నందులు ఇకపై కేవలం ఒక యువకుణ్ణి, అతని గురువుని ఎదుర్కోవడం లేదు. వారు ప్రతి మలుపులోనూ సర్దుబాటు చేసుకుని అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళే ఒక ఉద్యమాన్ని, ఒక వ్యూహాన్ని ఎదుర్కొంటున్నారు. చాణక్యుడు, చంద్రగుప్తుడు కొన్ని యుద్ధాలు ఓడిపోయారు, కానీ ప్రతి ఓటమి ఒక గొప్ప గెలుపుకి బీజాన్ని వేసింది మరియు నెమ్మదిగా నందులను దెబ్బతీసింది. చివరికి చంద్రగుప్తుడు ధనానందుడిని ఓడించి నంద సామ్రాజ్యాన్ని కూలదోసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా చాణక్యుడు ధనానందుడి సామ్రాజ్యాన్ని పెకలించేశాడు. అతను చేసిన చాణక్య శపథాన్ని నెరవేర్చాడు. చాణక్యుడు కేవలం ప్రతీకారం కోసం లేదా ఒక విజయం కోసం మాత్రమే పోరాడలేదు. ప్రతి కదలిక అవమానాన్ని భరించడం నుండి గిరిజన కూటములను గెలుచుకోవడం, వ్యూహాలను మార్చుకోవడం, రహస్యాల్ని కాపాడుకోవడం మరియు రిస్క్ తీసుకోవడం, ఇక్కడ వరకు లాంగ్ టర్మ్ విజన్తో చాణక్యుడు ప్లాన్ చేసుకున్నాడు. చాణక్యుడు కేవలం ఒక రాజుని గద్దెదించలేదు, చంద్రగుప్త మౌర్యుడి కింద భారతదేశాన్ని ఏకం చేసే ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేశాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్షణానికి మించి ఆలోచించండి. మనలో ఉన్న భావాలు, ఎమోషన్స్ గడిచిపోతాయి, యుద్ధాలు ముగుస్తాయి, కానీ విజన్, దూరదృష్టి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న చిన్న త్యాగాలు, షార్ట్ టర్మ్ సాక్రిఫైజెస్ కొన్నిసార్లు మంచిదే. లాంగ్ టర్మ్ విజన్ ఇదే ముఖ్యం. ఒక విజన్ ద్వారా నడిపించినప్పుడు ప్రతి కష్టం ఒక గొప్ప లక్ష్యంలో భాగం అవుతుంది. ఇలా చాణక్యుడు, ధనానందుడి కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఇలాంటి సిరీస్లు బాగా నచ్చుతాయంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి చాణక్యుడి స్టోరీస్ని మీ ముందుకి ఇంకా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.